మీకు తెలుసా, చాలా నీరసంగా ఉండడం, ఎప్పుడు డల్‌గా, టైర్డ్‌గా అనిపియడం, నైట్ నిద్ర పట్టకపోవడం, లేదా బాగా హెయిర్ ఫాల్ అవ్వడం, లేదా వెయిట్ గెయిన్ గాని, వెయిట్ లాస్ గాని అవ్వడం, లేదా చిన్న చిన్న విషయాలకి బాగా ఇరిటేట్ అవ్వడం, లేదా కోప్పడడం, ఇలా ఇలా కామన్‌గా కనిపించే ప్రాబ్లమ్స్ అన్నీ మన విటమిన్ డెఫిషియన్సీ యొక్క సింప్టమ్స్ అవ్వచ్చు. ఎందుకిలా అంటారా? ఈరోజు నేను చెప్తాను, వినండి. హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ అఖిల, మీ హోమియోపతి. సో లెట్స్ టాక్ అబౌట్ విటమిన్ డెఫిషియన్సీస్ టుడే. సో మన బాడీ చాలా స్మార్ట్గా వర్క్ చేస్తుందండి. ఎలాగో తెలుసా, చిన్న ఇంబ్యాలెన్స్ అయినా కూడా మన బాడీ దాన్ని ఒక వార్నింగ్ సిగ్నల్స్ లాగా సిమ్టమ్స్ రూపంగా మనకి చూపిస్తుంది అనమాట బయటికి. సో మనం అవి ఇనిషియల్గానే మనం ఆ వార్నింగ్ సిగ్నల్స్ని పట్టించుకోకపోతే అది పెరిగి పెరిగి నెక్స్ట్ సివియర్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి చిన్న చిన్న విషయాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని కేర్ తీసుకొని అసలు ఎందుకు ఇలా జరుగుతుందని మనం టెస్ట్ చేయించుకొని దాన్ని రూట్ నుంచే ఇనిషియల్గానే కట్ చేసుకుంటే మనకే మంచిది. ఏ సిమ్టమ్ ఉంటే ఏ డెఫిషియన్సీ ఉంటుందో మనం ఈరోజు తెలుసుకుందాం. సో కొంతమందికి బాగా నైట్ అంతా పడుకుంటారు, ఒక 8 to 10 hours వరకు పడుకుంటారు, అయినా కూడా మార్నింగ్ చాలా లేజీగా డల్గా ఉంది, ఇంకా నిద్ర సరిపోలేదు అని అంటారు. అలాంటి వాళ్ళకి ఎయిదర్ విటమిన్ B12 ఆర్ ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. అండ్ సెకండ్ థింగ్, నెయిల్స్ చాలా బ్రిటిల్ అంటే క్రాక్స్ ఉండడం, లేదా వీక్ ఊరికే ఇరిగిపోవడం, లేదా హెయిర్ ఫాల్ బాగా అవడం, లేదా స్కిన్ ఊరికే డ్రై అవుతూ ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ అంటే విటమిన్ D ఆర్ బయోటిన్ ఆర్ జింక్ డెఫిషియన్సీ ఉండొచ్చు. ఓకే, అండ్ కొంతమందికి చాలా ఈజీగా ఫ్రాక్చర్స్ అవుతుంటాయి, లేదా స్వెల్లింగ్ అవుతుంటుంది, లేదా ఈజీగా ఇంజురీస్ అయిపోతుంటాయి, బోన్స్ వీక్గా ఉంటాయి. సో వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ ఉండొచ్చు. సో కొంతమందిని చూస్తారు ఈ మధ్యలో, అంటే సడన్ గా ఎందుకో చిన్న వాటికి కోపడుతూ ఉంటుంటారు, లేదా ఇరిటేట్ అవుతుంటారు, లేదా ఏదైనా పనికి ఫోకస్ చేయలేకపోతారు, మెమరీ పవర్ కూడా చాలా వీక్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి omega-3 ఆర్ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉండొచ్చు. ఇవన్నీ సరే డాక్టర్, కానీ ఇవన్నిటిని అసలు ఎలా ఓవర్కమ్ చేయాలి? బ్యాలెన్స్డ్ మీల్ ఎలా తినాలి? ఏది తింటే ఏ డెఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది, లేదా దేన్ని ఓవర్కమ్ చేయొచ్చు? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? దెన్ ప్లీజ్ స్టే ట్యూన్, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్ డూ ఫాలో ఓంకార హోమియో క్లినిక్. థ్యాంక్ యూ.